ఫ్రెండ్స్, పక్షులు, చేపలు, చీమలు, సీతాకోకచిలుకలు ఇవన్నీ వేర్వేరు జాతులకు చెందిన జీవులు. కానీ ఆశ్చర్యకరంగా ఇవి ఒకదానితో ఒకటి సంకేతాలు ఇచ్చిపుచ్చుకుంటూ కలిసి పనిచేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అసలు వేర్వేరు జాతుల జంతువులు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? తమ అధ్యయనంలో పరిశోధకులు ఏం గుర్తించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనం యానిమల్ బిహేవియర్ జర్నల్లో ప్రచురితమైంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కేటీ డంక్లీ నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం వివిధ జాతుల మధ్య జరిగే సహకార సంబంధాలను విశ్లేషించింది. పరిశోధకుల ప్రకారం కొన్ని జంతువులు శబ్దాల ద్వారా, కొన్ని శరీర భంగిమల ద్వారా, మరికొన్ని రంగులు లేదా కదలికల ద్వారా సమాచారాన్ని పంచుకుంటాయి. ఈ సంకేతాల వల్ల వేర్వేరు జాతులు తమ చర్యలను సమన్వయం చేసుకుని పరస్పరం లాభపడతాయి. ఉదాహరణకు, ఆఫ్రికాలో కనిపించే గ్రేటర్ హానీ గైడ్ అనే పక్షి మనుషులను తేనెటీగల గూళ్ల వద్దకు తీసుకెళ్తుంది. మనుషులు గూడు తెరిచిన తర్వాత మిగిలిపోయే తేనె, మైనం, ఇతర పదార్థాలను ఈ పక్షి ఆహారంగా తీసుకుంటుంది. అంటే మనిషి పక్షి మధ్య కూడా ఒక రకమైన పరస్పర సమాచార మార్పిడి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే సముద్రాల్లో కనిపించే కొన్ని క్లీనర్ ఫిష్లు పెద్ద చేపల శరీరాలపై ఉండే పరాన్న జీవులను తొలగిస్తాయి. దానికి బదులుగా వాటికి ఆహారం లభిస్తుంది. ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు పెద్ద చేపలు ప్రత్యేక భంగిమల్లో నిలబడడం, క్లీనర్ చేపలు ప్రత్యేక కదలికలు చేయడం వంటి సంకేతాలను ఉపయోగిస్తాయని పరిశోధకులు గుర్తించారు. మనం ఆసక్తికర ఉదాహరణ చూస్తే, కొన్ని సీతాకోకచిలుకల లార్వాలు చీమలకు ప్రత్యేక రసాయన కంపన సంకేతాలను పంపిస్తాయి. దీంతో చీమలు వాటిని ఆహారంగా తినకుండా శత్రువుల నుంచి రక్షిస్తాయి. అంటే ఈ జీవులు తమ ప్రాణరక్షణ కోసం కూడా కమ్యూనికేషన్ ఉపయోగిస్తున్నాయన్నమాట. పరిశోధకుల ప్రకారం ఈ కమ్యూనికేషన్ ఒకే విధంగా ఉండదు. కొన్ని సంకేతాలు తరతరాలుగా స్థిరంగా కొనసాగుతుంటే, మరికొన్ని ప్రాంతం, పరిస్థితులు, సంబంధిత జాతులను బట్టి మారుతూ ఉంటాయి. ఇది వేరువేరు జాతుల మధ్య కమ్యూనికేషన్ ఎంత అనువైందో చూపిస్తోందని వారు చెబుతున్నారు. చూశారుగా, మనుషులు మాత్రమే భాష, సంకేతాల ద్వారా సమాచారాన్ని పంచుకుంటారని అనుకుంటాం. కానీ వేర్వేరు జాతులకు చెందిన జంతువులు కూడా తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సంకేతాలు, శబ్దాలు, కదలికలు ఉపయోగిస్తూ పరస్పరం సహకరించుకుంటున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఆహారం సంపాదించడం నుంచి రక్షణ పొందడం వరకు అనేక సందర్భాల్లో ఈ కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జంతువుల ప్రపంచం మనం ఊహించిన దానికంటే చాలా సంక్లిష్టంగా, తెలివిగా పనిచేస్తోందని ఈ పరిశోధన మరోసారి నిరూపించింది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అధ్యయనాలు జంతువుల రహస్య కమ్యూనికేషన్ వ్యవస్థల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకురావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.